బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుమలపాడులో వేణుగోపాల స్వామి దేవస్థాన భూమిలో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాన్ని సందర్శించేందుకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్లారు. అయితే ఆయన వస్తున్నారన్న సమాచారం ముందే తెలుసుకున్న అధికారులు కళ్యాణ మండపానికి తాళాలు వేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై బుగ్గన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదక్కడి తాళాల సంస్కృతి అంటూ ఎద్దేవా చేశారు. తమ హయాంలో నిర్మించిన భవనాలను కూడా చూసే హక్కు లేదా అని ప్రశ్నించారు. కళ్యాణ మండపం నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇంకా ప్రారంభించకపోవడంపై కూటమి ప్రభుత్వాన్ని బుగ్గన నిలదీశారు. కరెక్ట్ వెనకాలనే టీటీడీ కళ్యాణ మండపం. ఇది ఎప్పుడు 2020 సంవత్సరంలో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన భూమిని టీటీడీ కేటాయించి టీటీడీ వాళ్ళు 3,30,00,000తో ఇక్కడ కళ్యాణ మండపం కట్టేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు? ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండాలి. ఏదన్నా పెళ్లిళ్ళు కానీ, మంచి కార్యాలు కానీ, శుభకార్యాలు కానీ ఏది చేసుకోవాలంటే కూడా బాగుండాలని ఆలోచనతో హైవేకు దగ్గర ఉండేట్టుగా, కావాల్సినంత పార్కింగ్ ఉండేట్టుగా, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలకు పోయి వేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఎంతోమంది ఉంటారు. సామాన్య మానవునికి కూడా, మామూలు మనిషికి కూడా ఎక్కువ ఖర్చు లేకుండా, ఇబ్బంది లేకుండా ఒక పెద్ద కళ్యాణ మండపంలో ఉన్న సౌకర్యాలు ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ డిజైన్తో పెట్టడం జరిగిందండి. 1.5 సంవత్సరం నుంచి ఇంకా ఇంతవరకు ఓపెన్ చేయకుండా పెట్టినారు. ఇదేగైనా వీళ్ళ సొంత డబ్బులు ఏంటి గానా, సొంత డబ్బులతో కళ్యాణ మండపం కట్టింటే గానా ఇట్లా తాళం వేసి పెట్టిందిరా? గుండాలలో ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 చోట్ల పులివెందుల డోన్లోనే 5 కోట్ల రూపాయలతో కట్టిండే. గుండాలలో ఇంకా మూసింది. సొంత డబ్బులతో కట్టింటే కానీ మూసి పెట్టింది రైట్లే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.